నాగావళి వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఊళ్ళు పొలాల మీదకు దండెత్తాయి. పంటలను మట్టిపాలు చేశాయి. రహదారులపై ప్రవహించాయి. కొన్ని గ్రామాల్లోకి ఏ క్షణమైనా పోటెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఊహించని పరిణామంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న సాయంత్రానికి నాగావళి కొంత శాంతించినా నష్టం తప్పలేదు. శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. వంశధార దూకుడు తగ్గలేదు. మరింత పెరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నాగావళి తరుముతోంది. ఉగ్రరూపం దాల్చి వరద గ్రామాలను ముంచెత్తుతోంది. మరింత వరద ఉధృతి పెరిగి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒడిశాలో కుంభవృష్టిగా కురిసిన వానలు నాగావళి నదికి ఒక్కసారిగా పెను వరదలను తీసుకొచ్చాయి. అంచనా వేయని రీతిలో వచ్చిన వరదలతో రాయగఢ్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలువురిని నిరాశ్రయుల్ని చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం కలిగించింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఆ వరద ఉధృతి అక్కడి నుంచి దిగువన గల ఆంధ్రప్రదేశ్ దిశగా పరుగులు తీస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించని విధంగా భారీ ఎత్తున వచ్చిన వరద తోటపల్లి జలాశయం నుంచి కిందకి సాగుతూ సముద్రం పాలవుతోంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఒక్క రోజులో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, కళ్యాణి నదులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో బీభత్సాన్ని సృష్టించాయి. ఇటు నాగావళికి ఆకస్మిక వరద ఉధృతి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. తోటపల్లి జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో మిగులు జలాలను కిందకి విడుదల చేస్తున్నారు. అక్కడ విడుదల చేసే ప్రతి నీటి బొట్టు శ్రీకాకుళం మీదుగానే కడలి గర్భానికి చేరుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో సమీప ప్రాంత ప్రజలు వణికిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు వంశధార పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వంశధారకు వరద ఉధృతి పెరిగింది. వంశధార ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గొట్టా బ్యారేజ్కి నీటి మట్టం పెరిగింది.
దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. ప్రాజెక్టుకు 42,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా కిందికి 30,000 క్యూసెక్ల నీటిని వదిలేస్తున్నారు అధికారులు. అయితే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మీటర్లు వాటర్ లెవెల్ అవుట్లో 43,539 అవుట్లో 43, ఇంట్లో 41,000 అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం విలేజ్ అంతా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం వావ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకొని కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈరోజు కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రాయలసీమ, తెలంగాణలో చెదురుమదురు వానలుంటాయి. కోస్తాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ సూచిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత అల్పపీడనం ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని చెబుతున్నారు. हेलो 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 नहीं दी फोन माइक्रोफोन మైక్రోఫోన్లోకి వెళ్ళిపోయింది చూడండి. हेलो రాజీ అవును చాచి అంత ఫోర్స్ వస్తుంది, లేకపోతే రాదు కదా, రాయి కదా అంతా.